బౌలర్లు బంతికి ఉమ్మి ఎందుకు రాస్తారు? లాలాజలం రాయడంపై నిషేధం ఎత్తివేయడంతో ఈ ఐపీఎల్లో స్కోర్లు తగ్గుతాయా? బాల్కు ఉమ్మి రాస్తే అది స్కోర్పై ప్రభావం చూపిస్తుందా? వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. సాధారణంగా క్రికెట్లో బంతి స్వింగ్ చేయడానికి బౌలర్లు లాలాజలం లేదా చెమటను రాస్తుంటారు. అయితే కరోనా మహమ్మారి సమయంలో ఉమ్మి రాయడాన్ని నిషేధించారు. 5 ఏళ్ల కిందట కోవిడ్ సమయంలో విధించిన ఈ నిషేధాన్ని ఎత్తివేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. శనివారం నుంచి ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్లో బౌలర్లు క్రికెట్ బంతికి ఉమ్మి రాయడంపై ఎలాంటి నిషేధం ఉండదని క్రికెట్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. కరోనా సమయంలో వైద్యుల సూచనల మేరకు క్రికెట్ మ్యాచ్ల్లో బంతికి ఉమ్మి రాయడాన్ని తాత్కాలికంగా నిషేధించారు. 2020 మే నెలలో ఈ తాత్కాలిక నిషేధం అమల్లోకొచ్చింది. అయితే బంతికి చెమట రాయడాన్ని మాత్రం నిషేధించలేదు. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ 2022 సెప్టెంబర్లో ఈ నిషేధాన్ని శాశ్వతం చేసింది. అసలు బంతికి లాలాజలం రాయడానికి పలు కారణాలున్నాయి. గాలిలో స్వింగ్ చేయడానికి ఆటగాళ్లు బంతికి ఒకవైపు లాలాజలం లేదా చెమటను రాస్తారు. బంతి షైనింగ్ తగ్గకుండా ఫాస్ట్ బౌలర్లు లాలాజలం రాస్తుంటారు. షైనింగ్ ఉంటే బంతి స్వింగ్ అవుతుందని చెప్తుంటారు. అలాగే బౌలర్లు రివర్స్ స్వింగ్ చేసేటప్పుడు కూడా బంతికి ఉమ్మి రాస్తుంటారు. పిచ్ పొడిగా ఉన్నప్పుడు, బంతి పాతదైనప్పుడు బౌలర్లు ఎక్కువగా ఇలా చేస్తుంటారు. వన్డేలు, టీ20ల వంటి వైట్ బాల్ ఫార్మాట్ల కంటే టెస్టుల్లో సాధారణంగా ఉపయోగించే రెడ్ బాల్ క్రికెట్లో లాలాజలం మరింత ప్రభావం చూపిస్తుంది. రెడ్ బాల్ క్రికెట్లో బంతిని ఎక్కువసేపు ఉపయోగిస్తారు. అలాంటి సందర్భంలో బంతిని షైన్ చేస్తూ రివర్స్ స్వింగ్ రాబట్టడంలో బౌలర్లు బంతికి ఉమ్మి రాస్తుంటారు. ఐపీఎల్ కోసం బీసీసీఐ ఈ నిషేధాన్ని ఎత్తివేయడంతో ఐసీసీ కూడా రెడ్ బాల్ క్రికెట్లోనూ ఉమ్మి రాయడంపై నిషేధం ఎత్తివేస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు. తాజా టోర్నీలో భాగంగా 2 నెలల్లో 74 మ్యాచ్లు జరుగుతాయి. దేశంలోని 13 నగరాల్లో మ్యాచ్లు జరుగుతాయి. మరోవైపు బంతికి లాలాజలం రాసే విషయంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తున్నారు. ఇది బౌలర్లకు శుభవార్తే అని చెప్పాలి. ఎందుకంటే బంతి అనుకూలంగా లేనప్పుడు బంతిపై లాలాజలం పూయడం వల్ల రివర్స్ స్వింగ్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. బంతిని చొక్కాకు వ్యతిరేక దిశలో రుద్దడం వల్ల రివర్స్ స్వింగ్ సాధ్యం కాదు. కానీ బంతిపై లాలాజలం రాస్తే బంతిపై మెరుపు తగ్గకుండా ఉండేలా చేస్తుంది. దీంతో రివర్స్ స్వింగ్ సాధ్యమవుతుంది. అయితే ఐసీసీఐ విడుదల చేసిన కొన్ని పరిశోధనల పత్రాలు మాత్రం లాలాజలం రివర్స్ స్వింగ్కు పెద్దగా సహాయపడవని, బంతిపై లాలాజలం వేయకపోయినా పెద్ద తేడా ఏమీ లేదని చెప్తున్నాయి. అయితే నిషేధం ఎత్తివేయడం బౌలింగ్పై ఎంత ప్రభావం చూపుతుందో ప్రస్తుతానికి స్పష్టంగా తెలియదనే చెప్పాలి.